విశ్వాసపాత్రుడు. లోవరాజు అనే ఒక ధనికుడి ఇంట శరభుడనే నౌకరు ఉండేవాడు. వాడికి పుట్టెడు చెవుడు. లోవరాజు వాడికి ఏదైనా పని చెప్పవలసి వచ్చినప్పుడు గట్టిగా అరిచి మరీ చెప్పవలసి వచ్చేది. ఇంత చేసినా వాడు చెప్పినదొకటైతే మరేదో అవకతవక పని చేసుకు వచ్చేవాడు. లోవరాజు కొడుకు కామరాజుకు శరభుడంటే గిట్టేది కాదు. అతడు అప్పుడప్పుడు తండ్రితో ఆ చెవిటి మేళంతో ఏ చిన్న పని చెప్పాలన్నా గట్టిగా అరవ్వలసి వస్తోంది. వాడేం మనకు ఊరికినే పని చేయడం లేదు కదా, అలాటప్పుడు వాణ్ణి తీసేసి మరొకణ్ణి పనిలో పెట్టుకోవడం బావుంటుంది అనేవాడు. లోవరాజు అందుకు ఒప్పుకోక చెవిటివాడైనా వాడు చాలా నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు. ఎంతో కాలంగా మనల్ని నమ్ముకుని బతుకుతున్నాడు. అందువల్ల వాణ్ణి పనిలోంచి తొలగించడం భావ్యం కాదు అనేవాడు. నిజానికి శరభుడు కామరాజు పట్ల కూడా వినయ విధేయతలతోనే ఉండేవాడు. అయినా కామరాజుకు వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండిపోయేది. ఎలాగైనా వీలు చిక్కినప్పుడు వాణ్ణి పనిలోంచి తీసివేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకసారి లోవరాజు భార్యా సమేతంగా తీర్థయాత్రలకు వెళుతూ ఇంటి బాధ్యత అంతా కొడుక్కు ఒప్పచెప్పాడు. శరభుణ్ణి తొలగించడానికి అంతకన్నా మంచి అవకాశం రాదనుకున్న కామరాజు తండ్రి వెళ్లిన మన్నాడే వాణ్ణి పనిలో నుంచి తీసేశాడు. తన తప్పేమిటో, నౌకరీ ఎందుకు పోయిందో శరభుడికి అర్థం కాలేదు. కామరాజు పెద్ద కోపదారి మనిషన్న సంగతి వాడికి తెలుసు. ఆ కారణంగా వాడు చిన్న యజమాన్ని ఏమీ ప్రశ్నించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శరభుడు గ్రామంలో మరెక్కడైనా నౌకరీ దొరుకుతుందేమో అని ప్రయత్నించాడు. కాని ఎవరో వాడికి పని ఇవ్వకపోగా, ఒరే నీకు అసలే బ్రహ్మచముడు, దానికి తోడు దొంగబుద్ధి కూడా అలవడినట్టుంది, అందుకే కామరాజు నిన్ను పని మాన్పించాడు అనసాగారు. నౌకరీ పోయిందానికన్నా దొంగబుద్ధి అన్న మాటలు శరభుణ్ణి చాలా బాధ పెట్టినాయి. కామరాజు తన మీద ఏదో దొంగతనం అంటగట్టాడని వాడికి అర్థమైంది. ఎక్కడా స్థిరమైన పని దొరక్కపోవడంతో వాడు రోజువారీ కూలీనాలి చేసుకుని బతకసాగాడు. ఒకనాడు వాడు బారెడు పొద్దెక్కిన సమయంలో వీధిన పోతుండగా పక్క సందులోంచి 2 ఆంబోతు ఎద్దులు ఒకదాన్నొకటి కుమ్ముతూ రంకెలు వేస్తూ వీధిలోకి వచ్చినాయి. అదే సమయంలో కామరాజు కొడుకు 5 ఏళ్లవాడు బడికి పోతూ వీధి మలుపులో వాటికి తారసపడ్డాడు. ఆంబోతుల పోరు చూసి భయంతో ఇళ్ల అరుగులు ఎక్కిన కొందరు పిల్లవాణ్ణి చూసి అయ్యో పాపం కామరాజు కొడుకు అంటూ కేకలు పెట్టారు తప్ప ఒక్కళ్ళైనా వాణ్ణి కాపాడేందుకు అరుగులు దిగి ముందుకు రాలేదు. కొంచెం దూరంలో ఉండి ఇది చూసిన శరభుడు పరుగున పోయి ఆంబోతు కాళ్ల కింద పడనున్న కామరాజు కొడుకును భుజానికెత్తుకుని దాపులో ఉన్న ఇంటి వీధివాకిలి మెట్లెక్కుతూ కాలు జారి కింద పడ్డాడు. ఆ పాటుకు కామరాజు కొడుక్కేం దెబ్బలు తగల్లేదు కాని శరభుడి కాలు బెణికింది. తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడని విన్న కామరాజు రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి బాధతో మూలుగుతున్న శరభుణ్ణి, పక్కనే నిలబడి ఉన్న కొడుకును చూశాడు. ఆంబోతులు 2 ఇంకా పోట్లాడుకుంటూనే పక్క సందులోకి పరిగెత్తినాయి. అక్కడ చేరిన జనం చెప్పగా జరిగిందేమిటో తెలుసుకున్న కామరాజు శరభుణ్ణి భుజాలు పట్టుకు ఎత్తి మెట్ల మీద కూర్చోబెట్టి, ఒరే నే చెప్పేదేమిటో నీకు వినబడదు, అయినా పర్వాలేదు, నీది దొంగబుద్ధి అన్నమాట అబద్ధం, నాది కపటబుద్ధి అన్నమాట నిజం. పనిలోంచి తీసేశానన్న కోపం లేకుండా నువ్వు ప్రాణానికి తెగించి నా కొడుకును కాపాడావు. నువ్వెంతటి విశ్వాసపాత్రుడివో ఈ క్షణంలో నాకు తెలిసింది అని నడవలేని శరభుణ్ణి 2 మనుషుల సాయంతో తన ఇంటికి తీసుకుపోయాడు. వారం రోజుల తర్వాత లోవరాజు తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు చేరుతూనే అతడి కంటపడిన దృశ్యం లోవరాజుకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. కుంటుతో నడుస్తున్న శరభుణ్ణి కామరాజు చేయి పట్టుకుని వీధివాకిలికేసి తీసుకువస్తున్నాడు. ఏం జరిగింది? వీడికి చేయి ఆసరా ఇచ్చి నడుపుతున్నావు? మనం వీడి చెవిటితనంతోనే వేగలేకుండా ఉంటే కుంటితనం కూడానా అన్నాడు లోవరాజు. శరభుడు చెవిటి కుంటి అయితే మాత్రం ఏం నాన్న, వాడికి మన కుటుంబం పట్ల ఎంత విశ్వాసం అంటూ కామరాజు జరిగిందంతా తండ్రికి చెప్పాడు.
తన మనవడికి ప్రమాదం తప్పినందుకు, శరభుడంటే తన కొడుక్కున్న కోపం పోయినందుకు లోవరాజు చాలా సంతోషించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.